హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఏ ఎడ్యుకేషన్ ట్యూటోరియల్స్. టుడేస్ క్లాస్లో మనం కాచీస్ మీన్ వాల్యూ థియరం గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ థియరం. ఈ 3 థియరం నుంచి మనకు ఒక థియరం అయితే కంపల్సరీగా వస్తుంది కాబట్టి అస్సలు మిస్ చేయొద్దు. దీన్ని ఎగ్జామ్లో మనకి స్టేట్ అండ్ ప్రూవ్ అని అడుగుతాడు. స్టేట్మెంట్ ఇంకా ప్రూఫ్ కూడా మనమే రాయాల్సి ఉంటుంది. సో స్టేట్మెంట్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో దీని యొక్క స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఇఫ్ ఎఫ్ కామా జీ, మనం రోల్స్ థియరంలోని ఇంకా లాగ్రాంజ్ మీన్ వాల్యూ థియరంలో కూడా మనకి ఒకటే ఫంక్షన్ని మనం డిఫైన్ చేస్తాం. కానీ ఇక్కడ మనకి 2 ఫంక్షన్స్ని కాచీస్ మీన్ వాల్యూ థియరంలో మనం 2 ఫంక్షన్స్ని డిఫైన్ చేసుకుంటున్నాం. క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి నుంచి రియల్ లైన్కి ఎఫ్ కామా జీ అనే 2 ఫంక్షన్స్ని డిఫైన్ చేసినప్పుడు ఈ ఎఫ్ కామా జీ అనే 2 ఫంక్షన్లు కూడా క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బిలో కంటిన్యూస్ అవుతున్నాయి అని చెప్తున్నాడు. సెకండ్ కండిషన్ వచ్చేసి ఎఫ్ కామా జీ అనే 2 ఫంక్షన్లు కూడా ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బిలో డిరైవబుల్ అవుతున్నాయి అని చెప్తున్నా. అలాగే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్తున్నాడు. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి, ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బిలో ఎక్స్ అనే ఫంక్షన్ ఉంటే జీ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుందని చెప్తున్నాడు. ఇది మనకి కండిషన్ నెంబర్ 3. సో ఈ 3 కండిషన్స్ని యూజ్ చేసుకుని మనం ఏం ప్రూవ్ చేయాల్సి ఉంటుందంటే దెన్ దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి సచ్ దట్ సి అనే ఒక టర్మ్ అనేది మనకి ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బిలో ఉన్నట్లయితే ఎఫ్ డాష్ ఆఫ్ జీ బై జీ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. ఇది మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఈ స్టేట్మెంట్ అంతటిని మనం సరిగా గమనించినట్లయితే రోల్స్ మీన్ వాల్యూ థియరంలో మనకి ఏంటి, ఏ అనేది బి అని అనుకుంటే మనకి ఒక్క ఫంక్షనే మొత్తం టర్మ్ అంతా కంటిన్యూస్ అవుతుంది, డిరైవబుల్ అవుతుంది. ఇంకా అలాగే మనకి ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవుతుంది. కానీ మనకి లాగ్రాంజ్ మీన్ వాల్యూ థియరంలో మనకి కర్వ్ ఇక్కడి వరకే ఉంటుంది. సో కొంచెం ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవ్వట్లేదు అని చెప్తాడు. సో ఇక్కడ మనం కేఎక్స్ అనే ఒక ఫంక్షన్ని యాడ్ చేసి మనం ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఏ వాల్యూ బి వాల్యూ వై యాక్సిస్లో ఒకటే వాల్యూ వచ్చేలా చేసి మనం లాగ్రాంజ్ మీన్ వాల్యూ థియరంని అయితే ప్రూవ్ చేస్తాం. ఒక ఫంక్షన్ ఇచ్చాక ఒక కాన్స్టెంట్ని యాడ్ చేస్తాం మనం. కానీ ఇక్కడ కాచీస్ మీన్ వాల్యూ థియరంలో ఏం చెప్తున్నారంటే 2 ఫంక్షన్లు ఇచ్చారు. ఈ 2 ఫంక్షన్లు కూడా మనకి ఏ వాల్యూ బి వాల్యూ వై యాక్సిస్లో మనకి ఈక్వల్ కావట్లేదు అని చెప్తున్నాడు. సో ఈ 2 ఫంక్షన్లకు కూడా మనకి ఏ వాల్యూ బి వాల్యూ ఈక్వల్ కావట్లేదు అని చెప్తున్నాడు. కాబట్టి మనం సమ్ కాన్స్టెంట్ని యాడ్ చేస్తే మనకి ఏ వాల్యూ బి వాల్యూ ఈక్వల్ అవుతుంది. సమ్ కాన్స్టెంట్ని యాడ్ చేసిన తర్వాత దాని వాల్యూ మారిపోతుంది. కాబట్టి మనం ఆ ఫంక్షన్ని మనం పై అని డిఫైన్ చేసుకుని ఈ కాచీస్ మీన్ వాల్యూ థియరంని అయితే మనం ప్రూవ్ చేస్తాం. ఆ పై అనే ఫంక్షన్ ఏంటి, దాన్ని మనం ఏ విధంగా డిఫైన్ చేసుకోవాలి, కాన్స్టెంట్ని ఎక్కడ యాడ్ చేయాలి అనేది మనం ప్రూఫ్లో చూద్దాం. ప్రూఫ్ లెట్ పై అనే ఫంక్షన్ని మనం క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి నుంచి రియల్ లైన్కి డిఫైన్ చేసినప్పుడు పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. మనం కే అనే కాన్స్టెంట్ని జీ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్తో మల్టిప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే ఆఫ్ ఎక్స్ యాడ్ చేసినా కూడా మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవ్వట్లేదు. అందుకని మనకి ఏ వాల్యూ బి వాల్యూ వై యాక్సిస్లో ఈక్వల్ అవ్వట్లేదు. అది మనకి రోల్స్ థియరంని యూజ్ చేసే మనం ఈ కాచీస్ మీన్ వాల్యూ థియరంని సాల్వ్ చేస్తాం. సో మనకి రోల్స్ థియరం యూజ్ చేయాలంటే మనకి ఆ 3 కండిషన్స్ని హోల్డ్ చేసి వేరొక ఫంక్షన్ కావాలి. ఆ ఫంక్షన్ మనకి ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి ఫుల్ఫిల్ అవ్వట్లేదు, జీ ఆఫ్ ఎక్స్ కూడా మనకి 3 కండిషన్స్ని హోల్డ్ చేయట్లేదు. సో ఆ రెండింటిని కలిపినా కూడా మనకి ఆ 3 కండిషన్స్ హోల్డ్ చేయట్లేదు. సో ఆ 2 ఫంక్షన్లు కలిపి దానికి సమ్ కే అనే కాన్స్టెంట్తో జీ ఆఫ్ ఎక్స్ని మనం మల్టిప్లై చేసినట్లయితే మనకి అప్పుడు ఇది రోల్స్ థియరం యూజ్ చేయడానికి కావాల్సిన పై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ బి అవుతుంది. సో ఇక్కడ మనకి పై ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తున్నామో అంటే కనుక క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి నుంచి ఆర్ అనే రియల్ లైన్కి డిఫైన్ చేసినప్పుడు మనకి
పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ మనకి ఫంక్షన్ ఈ విధంగా రాసుకున్నప్పుడు మనకి పై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ బి అవుతుందని చెప్తున్నాం. ఇక్కడ కే అనేది రియల్ నెంబర్ అని చెప్తున్నాం. సో ఈ విధంగా రాసుకుంటున్నాం. మనకి పై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ బి అంటే ఏ విధంగా రాసుకోవచ్చు, మనకి పై ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్ కదా. ఈ ఎక్స్ ప్లేస్లో మనం ఏం తీసుకున్నామంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ కే ఇంటూ జీ ఆఫ్ ఏ. అలాగే మనం పై ఆఫ్ బి అంటే ఎఫ్ ఆఫ్ బి ప్లస్ కే ఇంటూ జీ ఆఫ్ ఈ విధంగా రాసుకోవచ్చు. ఈ విధంగా రాసుకున్న తర్వాత దీన్ని సింప్లిఫైస్ చేసుకుంటే మనకి మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ, ఈ వాల్యూ అనేది వస్తుంది. మనం దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అని తీసుకుంటున్నాం. సో ఈ కే మైనస్ కే వాల్యూని మనం ఈ ఈక్వేషన్ నెంబర్ 1 అంటున్నాం. మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఇఫ్ పాసిబుల్ సపోజ్ ఇక్కడ జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ ఒకవేళ 0 అవుతుందా అని మనం చెక్ చేస్తున్నాం. ఇక్కడ జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం. ఇక్కడ జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటే మనకి జీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఏ అవుతుంది కదా. ఈ రెండు ఈక్వల్ అయితేనే ఒకదాని నుంచి ఒకటి జీ మైనస్ చేసినప్పుడు మనకి 0 అవుతుంది. సో 0 అవుతుందా అని మనం చెక్ చేసుకుంటున్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం అవుతుంది అని తీసుకుంటే ఏమొస్తుందో మనం చెక్ చేస్తున్నాం. సో జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ తీసుకున్నప్పుడు మనకి జీ అనేది మనకి క్వశ్చన్లో స్టేట్మెంట్లో ఇచ్చాడు కదా, జీ ఈజ్ కాన్స్టెంట్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి, జీ ఈజ్ డిరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అని 2 కండిషన్లు మనకి స్టేట్మెంట్లో ఇచ్చాడు. ఇది ఒకవేళ 0 అవుతే జీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఏ అవుతుందని మనం చెప్తున్నాం. సో ఈ 3 కండిషన్స్ని హోల్డ్ చేస్తుందా అనుకున్నట్లయితే జీ సాటిస్ఫై ఆల్ ద కండిషన్స్ ఆఫ్ రోల్స్ థియరం. సో మనం జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఏ అని తీసుకున్నప్పుడు మనకి జీ అనే ఫంక్షన్ మొత్తం ఈ 3 కండిషన్స్ని హోల్డ్ చేస్తుందని చెప్తున్నాం. ఈ 3 కండిషన్స్ని హోల్డ్ చేస్తే మనకి ఏమవుతుంది, జీ డేస్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో మనకి స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడు, జీ డేస్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ డేస్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. సో అంటే మనకి మనం ఏదైతే తీసుకున్నామో అది మనకి రాంగ్ అని ప్రూవ్ అయింది. సో జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం కదా, అది మనకి కాంట్రడిక్షన్ వచ్చింది. జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0, ఆ 2 వాల్యూలు మనకి 0కి ఈక్వల్ కావు అని చెప్తున్నాం. ఇప్పుడు మనకి 3 ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. మనకి ఎఫ్ అనే ఫంక్షను, జీ అనే ఫంక్షను, పై అనే ఫంక్షను. ఇక్కడ మనకి స్టేట్మెంట్లో క్లియర్గా ఇచ్చాడు ఎఫ్ ఇంకా జీ అనేవి మనకి రోల్స్ థియరంని సాటిస్ఫై చెయ్యవు అనేసి. ఇప్పుడు ఎఫ్ కామా జీ అనేవి రోల్స్ థియరంని సాటిస్ఫై చెయ్యవు కాబట్టి మనం ఇందులో రోల్స్ థియరంని యూజ్ చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు మనం పై అనే ఫంక్షన్ రోల్స్ థియరంని సాటిస్ఫై చేస్తుందా అని చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పై అనే ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఏ పై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ బి అవుతుందని మనం డిఫైన్ చేసుకున్నప్పుడే చెప్పేసాం. సో మనకి 3rd కండిషన్ అనేది సాటిస్ఫై అయినట్లే. రిమైనింగ్ 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతాయా లేదా అని చూస్తాం మనం. సో ఇక్కడ ఎఫ్ కామా జీ ఆర్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఎఫ్ కామా జీ అనే 2 ఫంక్షన్లు కూడా మనకి క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బిలో మనకి కంటిన్యూస్ అవుతాయి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. మనకి తెలుసు కదా ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అని. సో మనకు ఆ విధంగా కంటిన్యూస్ ఫంక్షన్తో జీ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ని మల్టిప్లై చేసినా కూడా ఫంక్షన్ మనకి కంటిన్యూస్ అవుతుంది అని చెప్తున్నాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఏంటి, పై కదా, ఇది పై ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. పై అనే ఫంక్షన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బిలో కంటిన్యూస్ అవుతుంది అని చెప్తున్నాం. సో అదేవిధంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. మనకి స్టేట్మెంట్లో ఇచ్చాడు కదా ఎఫ్ అనే ఫంక్షన్ ఇంకా జీ అనే ఫంక్షన్ కూడా మనకి డిరైవబుల్ అవుతుంది ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. సో ఈ 2 ఫంక్షన్లు కూడా మనకి డిరైవబుల్ అవుతున్నాయి ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. మనకి కే అనే కాన్స్టెంట్ కూడా డిరైవబుల్ అవుతుంది ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. సో ఇక్కడ ఇదంతా టర్మ్ అంతా ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బిలో కంటిన్యూస్ డిరైవబుల్ అవుతుంది అంటే కనుక పై ఆఫ్ ఎక్స్ ఇస్ డిరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. పై ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కూడా మనకి ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బిలో డిరైవబుల్ అవుతుంది అని చెప్తున్నాం. అంటే మనకి ఫస్ట్ డిఫైన్ చేసినప్పుడు చెప్పాం పై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ బి అని. మనకి ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బిలో డిరైవబుల్ అవుతుందని ప్రూవ్ చేసాం. అలాగే క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బిలో మనకి
కంటిన్యూస్ అవుతుంది అని క్లోజ్డ్ ఇంటర్వెల్ a, bలో కంటిన్యూస్ అవుతుందని కూడా మనం ప్రూవ్ చేసాం. అంటే పై ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైస్ ఆల్ ద కండిషన్స్ ఆఫ్ రోల్స్ థియరం. రోల్స్ థియరంని ప్రూవ్ చేయడానికి కావాల్సిన అన్ని కండిషన్స్ని కూడా సాటిస్ఫై చేస్తుంది అని చెప్తున్నాం. పై ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు మనకి 0 అవుతుంది. ఇప్పుడు మనకి పై ఆఫ్ సి వాల్యూ ఎంత, ఎఫ్ ఆఫ్ సి ప్లస్ కే ఇంటూ జీ ఆఫ్ సి కదా. మనకి 3 టర్మ్స్ని కూడా మనం డిఫరెన్షియేషన్ చేసినట్లయితే పై డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి ప్లస్ కే ఇంటూ జీ ఆఫ్ సి అవుతుంది. సో మనకి పై డాష్ ఆఫ్ సి వాల్యూ ఎంత, 0 కాబట్టి 0 తీసుకున్నాం. మనకి మైనస్ కేని సైడ్ ఉంచుకొని ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు జీ డాష్ ఆఫ్ సి విధంగా రాసుకుంటే మనకి ఈక్వేషన్ నెంబర్ 1 ప్రకారంగా మనకి మైనస్ కే వాల్యూ ఎంత, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. ఈ వాల్యూని మనం ఈ మైనస్ కే ప్లస్ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే వాడు మనల్ని ఏదైతే ప్రూఫ్ అడిగాడో అది మనకి వచ్చేస్తుంది. ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. మనల్ని క్వశ్చన్లో అదే అడిగాడు కదా, సో మనం అయితే ప్రూవ్ చేసాం. మనకి క్వశ్చన్లో ఒక్కటే అర్థం చేసుకోవాలి, ఇక్కడ మనకి ఎఫ్ కామా జీ అనే 2 ఫంక్షన్ని కలిపినా కూడా మనకి ఏ వాల్యూ బి వాల్యూ ఈక్వల్ కావట్లేదు వై యాక్సిస్ పరంగా. సో ఈ 2 వాల్యూస్ని ఈక్వల్ చేయడం కోసం మనం ఒక చిన్న కాన్స్టెంట్ని యాడ్ చేసుకుని ఆ కాన్స్టెంట్ని యాడ్ చేశాక ఆ ఫంక్షన్ మొత్తాన్ని కలిపి మనం పై అనే ఫంక్షన్తో డిఫైన్ చేస్తున్నాం. సో ఈ విధంగా మనకి క్వశ్చన్లో ఇక్కడ ఈ విధంగా ప్రూఫ్లో ఇక్కడ మనకి డిఫైన్ చేసుకోవడం వస్తే కనుక ఈ పై అనే ఫంక్షన్ని మనకి ఆన్సర్ ఆల్మోస్ట్ వస్తున్నట్టే. ఈ విధంగా మనకి డిఫైన్ చేసుకోవడం రావాలి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే ఆఫ్ ఎక్స్ కలిపిన ఏ వాల్యూ బి వాల్యూ ఈక్వల్ అవ్వట్లేదు. మనకి సమ్ కే అనే కాన్స్టెంట్ని యాడ్ చేస్తే మాత్రమే ఈక్వల్ అవుతుంది. సో ఈ కే అనే కాన్స్టెంట్ని యాడ్ చేసాక ఈ మొత్తం ఫంక్షన్ని మనం పై ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కింద తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ పై ఆఫ్ ఎక్స్లో పై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ బి అవుతుంది కదా. సో ఈ విధంగా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫైన్ చేసుకోవడం రావాలి. సో ఈ విధంగా డిఫైన్ చేసుకున్న తర్వాత కే వాల్యూ మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కే వాల్యూ వచ్చిన తర్వాత ఈ కే వాల్యూలో కింద టర్మ్ అనేది 0కి ఈక్వల్ అవుతుందా లేదా అని మనం చెక్ చేస్తాం. చెక్ చేస్తే మనకి నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఇప్పుడు మన దగ్గర 3 ఫంక్షన్స్ ఉన్నాయి. మనకి జీ కామా ఎఫ్ ఎలాగో మనకి రోల్స్ థియరంకి కావాల్సిన థర్డ్ కండిషన్ని సాటిస్ఫై చేయట్లేదు జీ ఇంకా ఎఫ్ అనే ఫంక్షన్లు. ఇప్పుడు మన దగ్గర ఉన్న పై అనే ఫంక్షన్ ఆల్రెడీ ఒక కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. రిమైనింగ్ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తుందా లేదా అని చూస్తే ఇక్కడ మనకి ఒక కండిషన్ సాటిస్ఫై చేసింది, అదేవిధంగా సెకండ్ కండిషన్ని కూడా సాటిస్ఫై చేసింది. ఆ విధంగా మనకి 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాయి కాబట్టి మనకి రోల్స్ థియరం ప్రకారంగా పై డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. ఈ 0 వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మనకి ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ వాల్యూ అనేది వచ్చేస్తుంది. అస్సలు బై హార్ట్ చేయకండి, పై అనే ఫంక్షన్ని డిఫైన్ చేసుకోవడం వస్తే చాలు మనకి ఈ థియరం అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. మీరు ఇదే విధంగా సపోర్ట్ చేసినట్లయితే నాకు ఇదే విధంగా మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ మీకు అర్థమైతే మాత్రం కంపల్సరీగా ఒక లైక్ చేయండి.